వెల్కమ్ టు పబ్లిక్ టాక్. జిల్లాలో ఉన్న డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై ప్రభుత్వం విధిస్తున్న 25% పెనాల్టీ సహా అదనంగా 12% వడ్డీని ప్రభుత్వం ఎత్తివేయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కొండమీది గోవిందరావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం లేకపోవడం వల్లనే జిల్లాలోని కొందరు మిల్లర్లు ప్రభుత్వానికి అందించే సీఎంఆర్ రైస్ తగిన సమయంలో అందించకపోవడం వల్ల అధికారులు వాటిని డిఫాల్ట్ లిస్టులో ఉంచడమే కాకుండా సంబంధిత శాఖ అధికారులు కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని, ఇలా బెదిరించడం వల్లే తమ గత 3 రోజుల క్రితం కరీంనగర్ జిల్లాకు చెందిన మిల్లర్ తణుకు సురేష్ భార్య స్వప్న భయపడి ఆత్మహత్య చేసుకుందని ఆయన ఆరోపించారు. రైతులకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా మిల్లర్ వ్యవస్థ ఉందన్నారు. అందుకోసం ప్రభుత్వం మరోమారు ఆలోచించి డిఫాల్ట్ మిల్లర్లపై విధించిన 25% పెనాల్టీతో పాటు 12% వడ్డీని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. మిల్లర్లపై ఇంత కఠిన వైఖరి ప్రదర్శించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది మిల్లర్లను సంబంధిత అధికారులు క్రిమినల్ లాగా వివిధ ఛానళ్లలో పత్రికల్లో చూపుతున్నారని ఆరోపించారు. తమకు కూడా గత 12 ఏళ్లుగా కస్టోడియన్ ఛార్జీలు, డ్రైయేజ్ ఛార్జీలు, మిల్లింగ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, ఎఫ్ఆర్కే మిక్సింగ్ ఛార్జీలు గత 12 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వాలు మిల్లర్లపై పెనాల్టీ వేసినట్లుగానే మాకు ఇవ్వాల్సిన బాకీలను కూడా పెనాల్టీతో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనుసంధానం లేక మిల్లర్లను ఒత్తిళ్లకు గురిచేసి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. ఈ విషయంపై గతంలోనే తాము సంబంధిత శాఖ మంత్రికి, అధికారులకు వినవించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్వప్న మృతి పట్ల మిల్లర్లు సంతాపం ప్రకటించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు అనూప్ రెడ్డి, శంకర్రావు, సైదులు, రంగిశెట్టి, నరసింహారావు, శంకర్ కె రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీఎంఆర్లో ఉన్నటువంటి రైస్ మిల్లర్లందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా అవుట్ అండ్ రేషియో రావట్లేదు. అవుట్ అండ్ రేషియో సాధించమని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వివిధ కారణాల వల్ల డిఫాల్ట్ అయినటువంటి రైస్ మిల్లర్ దగ్గర నుంచి అసోసియేషన్ బాధ్యత తీసుకొని ప్రభుత్వానికి రావాల్సినటువంటి బాకీని మేము పూడ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాం. అయితే ఈ డిఫాల్ట్ మిల్లర్ల నుంచి వసూలు చేసే సందర్భంలో 25% వేస్తున్నటువంటి పెనాల్టీని, 12% ఇస్తున్న వడ్డీని రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ విషయంగా మీరు ప్రభుత్వం ఆలోచన చేయకపోతే ఇంకా చాలా ఆత్మహత్యలు జరుగుతాయి ఈ రాష్ట్రంలో. ఎందుకనంటే సీఎంఆర్ ద్వారా వచ్చే ధాన్యం వల్ల అవుట్ అండ్ రేషియో రావట్లేదు, 67% బియ్యం రావట్లేదు, 64, 63, 60 వరకే వచ్చి ఆగిపోతున్నాయి. కాబట్టి ఆ రకంగా నష్టపోతున్నాం. సార్టెక్స్ లేచి నాణ్యమైన బియ్యాన్ని ఎఫ్సీఐకి సరఫరా చేసే క్రమంలో మాకున్నటువంటి సార్టెక్స్ల వల్ల కొంత డిస్కలర్ డ్యామేజ్ తీసేయడం వల్ల అది డిస్పోజల్ ప్యాడీ రైస్ కింద మేము పరిగణించాల్సి వస్తుంది. దాని నష్టం వల్ల వచ్చిపోయేటువంటి వానలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల మిల్లర్ నష్టపోయి చితికిపోతా ఉన్నారు. కాబట్టి ఇది శిథిలావస్థలో అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ రైస్ మిల్ పరిశ్రమని ప్రభుత్వం ఆదుకొని మిల్లర్ల వైపుగా దాన్ని ప్రయోజనాల కోసం మీరు అడుగులు వేయవలసిందిగా, వాటిని ఆలోచన చేసి ప్రభుత్వాలు మిల్లర్లకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ డిపార్ట్మెంట్ మిల్లర్ దగ్గర ఉన్నటువంటి ఈ బియ్యాన్ని రికవర్ చేసుకునే సందర్భంలో 25% పెనాల్టీ, 12% వడ్డీ వేసి మరి ఇవ్వకపోతే కేసులు పెడతాం, ఆర్ఆర్ యాక్టులు పెడతాం, రకరకాల ఒత్తిడికి ఈ అధికారులు గురి చేయడం వల్ల కరీంనగర్ జిల్లాలో సోదరిమణి, రైస్ మిల్ సోదరిమణి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇప్పుడు స్వప్న గారు, వారి తనకు స్వప్న గారు, మరి వారి ఆత్మకి శాంతి చేకూరని చెప్పేసి ఈరోజు మేము సంతాపం తెలియజేసినాం రాష్ట్ర జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున. కాబట్టి ఇటువంటి ఆత్మహత్యలు ఆగాలనంటే ప్రభుత్వము ఈ మిల్లర్ల దగ్గర నుంచి తీసుకున్నటువంటి బియ్యం విషయంలో కొంత సడలించాలని, నిబంధనలు మారవాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. This is Anchor Ravi. Hi అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. Please subscribe to Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.